నమస్తే. ప్రజెంట్ మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాం. చాలా స్కూళ్ళను కూడా మనం పరిశీలించడం జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటిది, దీంట్లో మౌలిక వసతుల కల్పన ఏ విధంగా జరుగుతూ ఉంది. గత సర్కారులు నిర్లక్ష్యంతో చాలా పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి, ఉద్యోగుల కల్పనలో విఫలమైపోయి టీచర్లు కూడా లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడు కూడా అదే సంబంధించినటువంటి సమస్య ఏమైనా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలో ఉందా? మౌలిక వసతుల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు రావడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఒక పక్కన ఉపాధ్యాయుల యొక్క కొరతన, ఉపాధ్యాయుల యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే ప్రైవేట్ పాఠశాల పైన ప్రేమన, ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు సరిగ్గా చదువు చెప్పరన్నటువంటి అభిప్రాయం మరి తల్లిదండ్రుల్లో ఉందా? దీనికి సంబంధించినటువంటి అంశాలని అన్నిటిని కూడా పరిశీలించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మన తొలి వెలుగు ముందడుగు వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ స్కూల్ చూసుకున్నట్టయితే ఉంటే చాలా స్కూళ్ళు కూడా మనం తిరిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ స్కూల్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే అల్లీనగర్లో ఉన్నటువంటి ఈ స్కూల్ ఇది ఆల్మోస్ట్ 12వ తారీఖున పాఠశాలలు అన్నీ కూడా పునఃప్రారంభం కావడం జరిగింది. పాఠశాలల్లో మరి మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కొన్ని డబ్బులు కూడా వెచ్చించినటువంటి నేపథ్యం అయినప్పటికీ స్కూల్లో చూసినట్టయితే ఉంటే ఎక్కడి గడ్డి అక్కడనే, ఎక్కడ ఉన్నటువంటి వాటర్ అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చెట్లు చేమడుతుంటే వీటన్నిటి కూడా తొలగించాల్సినటువంటి ప్రభుత్వం ముందస్తు చర్యలకు పోకుండా కేవలం పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పనులను కూడా మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్టయితే ఉంటే ఈ మొరాన్ని కూడా చూసుకోవచ్చు. ఈ మొరం మరో పక్కన ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు, అంటే ఈ స్కూల్లో ఇది ప్రైమరీ స్కూలు. ఈ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి 5వ తరగతి వరకు ఈ స్కూల్లో ఉండడం జరిగింది. 5వ తరగతి వరకు ఉన్నప్పటికీ కూడా పిల్లల సంఖ్య తక్కువనే ఉంది. మరో పక్కన ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఇక్కడ కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉండడం జరిగింది. అంటే దీన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ముందస్తు చర్యలు, అంటే పాఠశాలలపైన నమ్మకం కలిగించాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలలు ఏవైతే గత సర్కారులో మూతపడ్డటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పునఃపరిశీలిస్తాం, వాటిని అంతేకాకుండా వాటిని రీఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు రీఓపెన్ చేసినటువంటి పాఠశాలలు ఎక్కడ కూడా మనకు కనపడట్లేదు. ఒకవేళ పాఠశాలలు ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకు లాభం ఉండేటువంటి ఆస్కారం ఉంటుందనేది కూడా ఇప్పుడు చూడాలి. ఇది కేవలం తూతూ మంత్రంగా మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది తప్పించి క్షేత్రస్థాయిలో మనకు కనపడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చూసుకోవడానికి అంటే కేవలం 2 ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఒకటే మేడం ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు బయటికి పోతే కనీసం వాచ్మెన్ లేడు, ఇక్కడ తూడ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల పైన ఒక పక్కన తల్లిదండ్రులకి భయం, మరో పక్కన ఉన్నటువంటి ఈ పిల్లలకు కూడా గవర్నమెంట్ బడికి పంపినట్టయితే ఈ చదువు రాదన్నటువంటి అభిప్రాయం అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో గట్టిగా నాటుకుపోవడం జరిగింది. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఈ ప్రభుత్వ పాఠశాలలపైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలను ఇలానే వదిలేస్తే రానున్నటువంటి రోజులలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్లో మనం చూసుకోవచ్చు, ఇక్కడ నల్లాలకు సంబంధించినటువంటి కొన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగింది. దానికోసం కొన్ని డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది ముందస్తుగా పనులు ప్రారంభించినట్టయితే ఉంటే ఉపాధ్యాయులని ఈ సంబంధించినటువంటి పాఠశాలలో అన్ని సంబంధించినటువంటి క్లాసులకి ఒక్కొక్క టీచర్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే ఉంటే మరి కొంత లాభం ఉండేది. ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం వచ్చేది పేరెంట్స్కి. అయినా ఎక్కడ కూడా అట్లాంటి చర్యలు తీసుకోలేదు. చూడాలి మరి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందిస్తుందా, ప్రభుత్వ పాఠశాలలపైన ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో మనం చూడాల్సినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకా కొన్ని పాఠశాలను కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పాఠశాలలో ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏమింది, చదువు చక్కగా చెప్తా ఉన్నారా, ఉపాధ్యాయులు కొరత ఉందా, అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ల పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. స్కూల్స్ ఎట్లా ఉన్నాయి అనేది స్టడీ చేస్తున్నాం, దిగుతా ఉన్నాము. సో అందుకని మీ స్కూల్కి రావాల్సి వచ్చింది. మీ దగ్గర నేను డిపార్ట్మెంట్ కాదండి, అది నా పేరు డాక్టర్ పృథ్వీరాజు. నేను ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన తెలంగాణ క్రాంతి దళ నుండి. సో మేము కొద్దిగా అంటే ఈ కొత్త గవర్నమెంట్స్ వచ్చినాక అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మేము వీటిని స్కూల్స్ మీద కొద్దిగా ఫోకస్ చేసి వర్క్ చేస్తూ ఉండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఏం సంగతి, అండర్ స్టాఫ్ ఉన్నది కదా చాలా పాఠశాలల్లో. సో వాటి గురించి అంతా కొద్దిగా స్టడీ చేస్తూ ఉండదు. మీ దగ్గర మేము అనుకుంటే అలీపూర్ కదా, స్టాఫ్ ఎంత అంటే ఇద్దరే ఉన్నారా? ఇద్దరే అంటే 5 క్లాసెస్ మీరు ఇద్దరే మేనేజ్ చేస్తారా? పిల్లలు కూడా తక్కువనే ఉన్నారు ఇప్పుడు. ఈసారి పెరిగిందా? ఎందుకు తక్కువ స్ట్రెంత్ ఉండేందుకు? ఫెసిలిటీస్ అయినా స్టాఫ్ లేకనా ఎట్లా?
చిన్న వాళ్ళకి రాదా స్టడీ చూసుకోమని చెప్తాం కదా మరి మీరంతా క్వాలిఫైడ్ కదా, ఆడేవారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ కదా. గవర్నమెంట్ అనేది అంటే తక్కువ, వాళ్ళు ప్రైవేట్ అనేది ఎక్కువ అన్నట్టు ఒక ఆలోచన అంతే. ఇక పక్క వాళ్ళు తోలుతారు. మీరు ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ? మాకు 2 ఉన్నాయండి. అదే అంగన్వాడికి ఇచ్చేసినట్టు అప్పుడే. ఓ అప్పటికే ప్రస్తుతానికి అయితే అంటే 5కి కలిపి 2 క్లాస్ రూమ్లు ఉన్నాయి. అచ్చా 2 క్లాస్ రూమ్లు, 2 టీచర్లు, కానీ క్లాసెస్ మాత్రం 5. 5 అంటే పోయినసారి 3 తరగతులే ఉన్నాయి. ఉన్నాయి ఇది కరెక్ట్. 3 ఉండొచ్చు, 3 తరగతులు ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కదా. క్లాసులు అందరు పిల్లలు లేరు, అన్ని క్లాసులలో లేరు. ఇప్పుడు లేరు కానీ యాక్చువల్ ఒరిజినల్ అయితే స్కూల్ మాత్రం అంతే కదా, 1 to 5 అంతే కదా. ఎంతమంది ఉన్నారు ప్రజెంట్? 25 అంటే ఇప్పుడు పిల్లలు 10 మెంబర్స్ ఉన్నారు. ఓ ఇంకా తగ్గిపోయారా? 2 ప్రైవేట్ స్కూల్లో వేసారు. ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ ఉంటారు, వాళ్ళని ఒకటే గ్యాదర్ చేసారు. ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్స్ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళ ద్వారా టార్గెట్స్ ఫిక్స్ చేసి టార్గెట్ ఫిక్స్ చేయడానికి వాళ్ళు ఒకటే వీళ్ళని రమ్మని ఒత్తిడి చేసి అటు తీసుకెళ్తారు. ఎక్కడ ఈ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ దగ్గర ఎక్కడ పోతారు? కిరియాల పోతారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోతారు, ఇంకా పోచంపల్లి ఇక్కడ రోడ్డు మీద గాయత్రి స్కూల్ అని ఉంది కదా సార్, ఆ గాయత్రి స్కూల్ కు. అంతా వ్యవసాయ కుటుంబాలే కదా ఇక్కడ జరిగేటి. సార్ అందరికి 2 పంటలు పండుతున్నాయి, డబ్బులు మస్తున్నాయి. అందరు భూములు అంతా భూస్వాములే ఉన్నారా మీ ఊర్లో? ఇక్కడ ఈ మందులలో పిల్లలు బాగా వచ్చారు సార్. ఇంతకుముందు ఇక్కడ మందులలో వాళ్ళు బిజినెస్ వాళ్ళు ఏమి చేసుకుంటారు కదా, వాళ్ళ పిల్లలందరూ మామూలుగా వాళ్ళు ప్రైవేట్ పంపించారు. వాళ్ళ దాంట్లో పిల్లలు లేరు, అందుకని కొంచెం తగ్గింది. వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ ఊరు గవర్నమెంట్ స్కూల్కే వచ్చేది. వాళ్ళ పిల్లలు లేకుండా చిన్న చిన్నగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళ పిల్లలు మాత్రం ఇక్కడ కాదు. సరే మేడం, ఫెసిలిటీస్ చేస్తున్నారు అన్ని. ఇప్పుడు చేస్తున్నారు కదా ఫెసిలిటీస్, టీచర్స్ని పెట్టి మంచిగా పిల్లలు పోతున్నారు, అదే బాధ. ఇప్పుడే కదా అది జరుగుతున్నది. ముందే కనుక జరిగి కొద్దిగా ఒక 2 నెలల ముందు కనుక ఇవన్నీ చేసి మీ టీచర్స్ కూడా ఇంకా 2కి ఇంకా 3 ఇచ్చేసేసి మీకు మంచిగా, ఇప్పుడు మీరు ఇట్లా హెడ్ మాస్టరు మళ్ళీ ఈ పనులు కూడా చేయాలి కదా అన్నీ కాకుండా చేసి కొద్దిగా ప్రచారం చేస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుండేనేమో బహుశా. ఇప్పుడు తిరిగితే ఏమవుతుంది మేడం? మీరు ఉన్నారు 2, ఇప్పుడు 7, 5 మీ కష్టాలు మీరు పడుతున్నారు కరెక్టే, కానీ అట్లా రావాలంటే ఇవన్నీ ఫెసిలిటీస్ మొదలెంటే ఇప్పుడు ప్రైవేట్ వాడు ఏంది గంత పెద్ద పెద్ద బంగ్లాలే వాళ్ళకు ఏడ చూసినా కానీ నీకు స్క్రీన్స్ ఇవన్నీ మొత్తం పెట్టి అలా మీరు ఇట్లా వర్షం పడితే ఆగం బయటికి వెళ్ళేటందుకు కూడా ఇబ్బంది. అట్లా లేవు కదా ప్రైవేట్ స్కూల్స్. ఫెసిలిటీస్ కూడా ఇంపార్టెంటే కదా, బేసిక్ టాయిలెట్స్ కూడా లేవు. మరి మీ దగ్గర పరిస్థితి నాకు తెలియదు, కానీ మీకు ఒక్కటి ఉన్నది మీకు ప్రస్తుతానికి వాడేటందుకు ఇంతమంది పిల్లలకు. సరే మేడం, థ్యాంక్ యూ. మీ పేరు? వాళ్ళు దానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఉండాలి కదా, ఆయామాలు బేసిక్ ఆయామాలు ఉండాలి కదా. మీకు ఉడిసోలేరా వాచ్మెన్ మీరే దర్వాలు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్, మీరే తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న తర్వాత మరి అవన్నీ చూస్తుంటారు కదా సమాజం బయట. నేను కొన్ని స్కూళ్ళలో చూసినా, నేను విజిట్ పోయినప్పుడు చీపురు గడ్డలు కొని తక్కువ తీసి చీపురు పక్కకేసింది. ఏంది మేడం అంటే ఏం చేయాలండి మా బాధలు ఏం చెప్పమంటారు, మీరు కెమెరాలు అది చేయకండి, ఎవరు లేనప్పుడు మీరు అదే అందుకనే ఇప్పుడు ఇవి అట్లా ఫెసిలిటీస్ కనుక ఉండేది ఉంటే మీరు రేషన్ కార్డు అది కాదు కదా, ఎవరికంటే లక్షల రూపాయలు పెట్టేందుకు అంతే కదా. అదే ఇది 2 ఉండి ఒక 2 ఏళ్ళు మంచిగా అట్లా నడిపితే అరే అప్పుడు జనానికి కూడా నమ్మకం వస్తుంది. లేకపోతే మళ్ళీ తీసేస్తే ఫ్రీ స్కూల్ లేదు సార్, ఇప్పుడు అంగన్వాడీలో ఫ్రీ స్కూల్ లేదు. 2.5 సంవత్సరాలు రాగానే వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకుంటారు. 2.5 ప్రైవేట్ వాడు చేసుకుంటారు, మీకేమో మీకు లేదు. అది 5 ఏళ్ళు రావాలి. ఉంటే రూల్ ఒకటే ఉండాలి. అంటే ఇది కావాలని గవర్నమెంట్ వ్యవస్థను మొత్తం నాశనం చేసే ప్లాన్, నాశనం చేయడానికే ఇదంతా చేస్తున్నారు వీళ్ళు, అంతనే కదా. ఎల్కేజీ యూకేజీ పెట్టిరంటే వాళ్ళ తర్వాత ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అందులో పెట్టినాక మళ్ళీ ఫస్ట్ క్లాస్కి రమ్మంటే మీరు రమ్మంటే వాళ్ళు అందరూ అలవాటు పడ్డారు, మళ్ళీ మీరు రమ్మంటే వాళ్ళు రావడం లేదు. ఫెసిలిటీస్ కూడా వాటికి అలవాటు పడి ఉంటారు కదా, సడన్ గా ఎందుకు వస్తారు? 6 o'clock పోతారు, మార్నింగ్ పోతారు, మళ్ళీ ఈవినింగ్ 5, 6కి వస్తారు. ఎవరు ప్రైవేట్ స్కూల్ కూడా తిప్పుకుంటే అట్లా దూరకు వస్తారు, అట్లా ఉంటుంది వాళ్ళు. అది కూడా కొంచెం కారణం అయి ఉండొచ్చు. అదే మొట్టమొదటిగా ఏంటంటే ఫస్ట్ నీకు సౌకర్యాలు మొత్తం పెట్టి టీచర్లు కూడా మంచిగా పెడితే, క్వాలిఫైడ్ టీచర్లు అక్కడ ఎందుకు రారు? వాళ్ళు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కట్టుడు అంటే అబ్బా ఎంత నరకం చూస్తున్నారు కొన్ని కుటుంబాలు చూస్తున్నైతే బాధ అనిపిస్తుంది. కన్స్ట్రక్టివ్గా బై డిజైన్ వీళ్ళంతా పర్సంటేజ్లు కదా, అంతా పర్సంటేజ్ తీసుకున్నారు. నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యం చేస్తుంది. అగో పిల్లలు చూడరు, వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళకి ఏం తెలుసు. ఇక్కడ రాని, మీరు ఇక్కడ రాని, అందరు ఇటు రాని, ఇటు రాని, ఇటు రాని, ఇటు రాని, ఇటు రాని, అందరు రాని రాని. మీ పేర్లు చెప్పుర్రి, మీ పేర్లు చెప్పుర్రి.
మీరు ఓ యు ఆర్ ఇన్ విచ్ స్టేట్? స్టేట్ ఏ రాష్ట్రం ఇది? ఓ తెలంగాణనా? ఓ జై తెలంగాణ అనండి అందరూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైట్ చలో. జై హింద్, జై హింద్. కాకపోతే ఏంటంటే కొన్ని పక్షాల్లో జరగాలి అట్లా. ఇప్పుడు ఎందుకంటే 3 ఏళ్ళు పిల్లలు తీసుకురావాలి, తరగతి ఉపాధ్యాయులు ఉండాలి, పాఠశాల అటెండర్ ఉండాలి, స్వీపర్ ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి, మంచినీటి వసతి ఉండాలి. ఇవన్నీ కూడా అయినప్పుడే ప్రాథమిక పాఠశాలలు బలపడితే అయింది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి ఉత్సుకత చూపెడతారు. ఇవన్నీ తరగతిలో ఉపాధ్యాయులు ఉండి మంచిగా ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్ డ్రెస్సులు ఉన్నాయి, వాటితో పాటు బెల్ట్ ఇవ్వాలి, షూస్ ఇవ్వాలి, టై ఇవ్వాలి. అంటే మేము ఎట్లా మేము ఫ్రీ ఇస్తున్నాం, కానీ మా స్కూల్ తోటి అన్ని స్కూల్ పోసుకుంటానికి వీలు లేదు కదా. మిగతా అన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఎవరు కూడా స్పాన్సర్ దొరకరు. మనకేదో స్పాన్సర్ ఉన్నారు కాబట్టి మనం వచ్చేది. ఇప్పుడు ఆయమ్మని అయితే మీరే పెట్టుకున్నారు కదా, మీ జీతం లెక్కలే ఇస్తున్నారు కదా వాళ్ళకైతే పైసలు. కేసీఆర్ పని చేసిన కానీ నేనే ఇస్తున్నాను జీతం. కావాలంటే మన దగ్గర రికార్డు కూడా చూపెడతాను, ఎవ్రీ రికార్డు. ఇప్పుడు ఎందుకంటే చిన్న రికార్డు చూపెడతాను. ప్లీజ్. ప్రభుత్వ దృష్టి పోవాలి చేస్తానికి కూడా ఉత్సుకత ఉన్నాడు సార్. యాక్టివ్గా 18 గంటలు పని చేస్తున్నాడు. ఆ విధంగా అందరితో పని చేపిస్తున్నాడు. ఈ విద్యా వాలంటీర్లు గ్రామ సర్పంచ్ ద్వారా ఇష్టం. విద్యా వాలంటీర్స్ ఇప్పుడు ఆయమ్మ జీతం ఉంది, ఇది పార్ట్ టైం వర్క్ నేను ఇస్తుంటాను. ఓకే. ప్రతి నెల 2000 ప్రతి నెల. అంటే చదువు రాదు. ఇది గ్రామ పంచాయతీ ఇచ్చినేమో సర్పంచ్ ద్వారా ఇచ్చిన రాష్ట్రం. ఇప్పుడు నేను ఇచ్చిన కాబట్టి ఇక నా పేరు రాసుకోలేదు. ఎట్లా రాసుకుంటారు మీరు? ఏంది 2000 సార్? 2000 ఇవన్నీ మీరే? నేనే. శ్యామలమ్మ ప్రతి నెల పనిచేసి ఆయన భార్య రిపేర్ అయితే చేపిస్తాను. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఓకే ఓకే. ఇక కంప్లీట్ నెలకు ఉన్నది కదా. నవంబర్ అయితే ఒక 2 నెలలు ఉంది అనుకో, 4000 అనుకో, 2 నెలలు కల్పిస్తాను. కానీ ఇచ్చుడే కూడా హాలిడేస్ కూడా ఇస్తున్నారు ఆల్మోస్ట్ ఒక నెల అంతే కదా. అయినా కానీ ఇదంతా మరి మీరు ఇస్తున్నదే, ప్రభుత్వాలు చేయాల్సిన పని మీరు చేస్తున్నారు సురేందర్ రెడ్డి గారు. ఓకే. ఏదో సర్పంచ్లు ఇచ్చినాయేమో విద్యా వాలంటీర్స్. వాళ్ళకి విద్యా వాలంటీర్స్కి ఎంత ఇస్తున్నారు? 5000. ఓకే ఓకే. థ్యాంక్ యూ సురేందర్ రెడ్డి గారు. ఇక మేము అంటే చెప్పాలి కదా అని జనానికి కూడా. ఇప్పుడు కొత్త వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏంది కింద ఇప్పుడు కింది స్థాయి నుంచి పోతేనే పై స్థాయి తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏం జరుగుతుంది ఏంది అనేది కిందికెళ్ళి కాదు, ఏది పోయినా జరుగుతున్నాయి కదా. గ్రౌండ్ రిపోర్ట్ పైదాకా ప్రాపర్ గా పోవాలి. నిజంగా వాళ్ళకి ఇంటెన్షన్స్ ఉంటే ప్రాపర్ గా రిక్రూట్మెంట్ చేయాలి, చేసి పెడితే అప్పుడు ఎంకరేజ్మెంట్ ఏమైనా దొరుకుతుంది కింది నుంచి. జనం కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి, వచ్చి అడ్మిషన్స్ తీసుకుంటారు. అరే ఊళ్ళో కూడా ఇప్పుడు అరే ప్రభుత్వం మీరు స్వచ్ఛంద రావచ్చు, లేకపోతే ఇంకే సంస్థ అనేది రావచ్చు. అరే ప్రతి గ్రామంలో కూడా ఇట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు కూడా తెలిసిపోద్ది కదా అందరికి. కలరింగ్ ఒక్కటే ఆగింది, పెయింట్ గవర్నమెంట్ వేస్తా అంటే లేకపోతే అది ఇది ఎవరు మీరు చేపించినవి? ఇది అబ్బాయిలది, ఇది అమ్మాయిలది. ఇది టీచర్లు లేడీ టీచర్కి ఇట్లుంటుంది, అన్ని నల్లాలు ఉంటాయి, పైన ట్యాంక్ ఉంటుంది. తర్వాత అమ్మాయిలకు కొత్త ట్యాంక్ వచ్చింది ఇక్కడ 3.5 లక్షలు. ఇప్పుడు గుంటలు చేసి ఇది వాడుతుంది. అందుకని కొత్తది పక్కకు సపరేట్ గా చేస్తారు. ఇప్పుడు ఇంతకాలం లేదు కనుక పక్క సపరేట్ గా చేస్తారు. అంటే చిన్నపిల్లల జాటికి ఇట్లా ఓపెన్ ఉంటుంది, పెద్ద పిల్లలకి అట్లా డోర్ ఉంటాయి పెద్ద. ఆ నుంచి హై స్కూల్ వాచ్మెన్స్ హై స్కూల్, అది అంగన్వాడీ, అది మన వంటగది, అది హై స్కూల్ వంటగది. సరే సార్, నైస్ మీటింగ్, చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి సురేందర్ రెడ్డి గారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని బడులు బతుకున్నట్టున్నాయి ఇవి. లేకపోతే కష్టం ఉన్నది చాలా. అంటే మీరు అట్లీస్ట్ మీ శాలరీ లెక్కలే పెడితే అందరు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అదే అవసరం లేదు కూడా కదా, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. గవర్నమెంట్ చేయాల్సిన పనులు. ఎంతమంది విద్యార్థులు ఉంటుండే? మీరు ఇదే ఊరా? ఇది ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటుండే ఇక్కడ? విద్యార్థులు తగ్గిపోయి ఊరు జనాభా ఉందా అట్లనే? ఊర్లో ఎవరైనా వలసలు పోయినరా? కొంతమంది. ఊరైతే ఉన్నది కదా ఇక్కడనే, ఊరు ఇక్కడనే ఉంది కదా. అంటే స్టాఫ్
400 పాపులేషన్ ఉంటుంది. 500 వరకు ఉంటుంది. బడి అయితే అవసరమే మీకు ఇక్కడ ఒకటి, బడి అవసరమే. బస్ సౌకర్యం లేదు సార్ ఇక్కడ. బస్ సౌకర్యం కూడా లేదా? బస్సు ఒక బస్సు వచ్చిండే, ఆ బస్సు కూడా వస్తలేదు అనమాట. అచ్చా, ఎక్కడి నుంచి వచ్చేది మీకు బస్సు ఇక్కడికి? దిల్షునార్ నుంచా? ఇది ఆఖరి స్టాప్ ఉండేనా ఏమన్నా ఇంతకుముందు? అంటే ఏం లేదు, మళ్ళీ వెళ్ళిపోయింది దిల్షునార్. ఇప్పుడు బస్ సౌకర్యం కూడా లేదు మీకు ఈ ఊరికి? లేదు. అట్లా ఇబ్బంది అయ్యి కూడా ఇక కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. మీ ఇప్పుడు ఈ ఊరికైతే బడి అయితే సురువు చేయాల్సిన అవసరం అయితే మీ ఊరికి ఉంది సార్. ఉంది కదా? మోడల్ స్కూల్ కొంతమంది వెళ్తారు, ప్రైవేట్ అయితే ఇక అంత సదాశివ మెట్టుకు వెళ్తారు. ఇక్కడ ఉంటే ఇంకా ఉంటారు కదా సార్. అరే అదే ఈ బడి ఉన్న బడి బంద్ అయిపోయి దీంట్లో పెట్టి వాటర్ ఫిల్టరా? ఎవరు? ఈ గ్రామ పంచాయతీ పెట్టిందా వాటర్ ఫిల్టర్? మున్సిపల్. అంటే బడిని తీసేసి వాటర్ ఫిల్టర్ పెట్టారు మీకు ఇక్కడ? మూత వడ్డంకనే. సరే అమ్మా, మీరు ఇక్కడ అంగన్వాడీలో అంగన్వాడీ టీచరా? సరే అమ్మా, మీకు శాలరీ టైంకి వస్తున్నాయా? వస్తలేవా? అయ్యో అంతేనా? కొత్త పాత అంటే అట్లే ఉన్నారు, ఇప్పుడు అట్లే ఉన్నదా మీది? సరేలే సార్, కూర్చోండి. మీరు నిలబడ్డారు, మా వాళ్ళు లేస్తారు. లేదు సార్లు కూర్చోండి. లేదు ప్లీజ్, పర్లేదు మీరు కూర్చోండి సార్, మీరు టీచర్స్ పర్వాలేదు సార్. సార్ మీ పేరు సార్? ప్రభాకర్ గారా? ఆ పెన్ ఏది ఇంతకుముందు? కార్లో పెట్టొచ్చిన కానీ పెన్ జస్ట్ అట్లా ఒకటి. క్రాంతి దళ్ ఆర్గనైజేషన్ మాది, తెలంగాణ క్రాంతి దళ్. సో అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తాం, అజిటేషన్స్ అయినా ఏదైనా. సో స్టాఫ్ అయితే ఉందా సార్ మీ దగ్గర కంప్లీట్గా? ఏప్రిల్ 30 ఒక సోషల్ రిటైర్మెంట్ అయింది. ఖాళీ ఉన్నాయా? వేకెన్సీ డబుల్ ప్యాటర్న్ ఉంది. మ్యాథ్స్ ఆల్రెడీ పోస్ట్ ఉన్నాయి సార్. డబుల్ పోస్టులలో ఒకరు మననే ప్రమోషన్ వచ్చింది. స్టూడెంట్స్ క్లారిటీ ఇస్తున్నాయి కదా, నిన్న కాక మన ప్రమోషన్ వచ్చింది సార్. వస్తారు మరి రేపు ఎల్లుండి వస్తారు. ఇప్పుడైతే అందరు సబ్జెక్ట్ అయినారు సార్, ఒక సోషల్ సబ్జెక్ట్ మాత్రం మనం ఏప్రిల్ రిటైర్డ్ అయ్యాం. ఇప్పుడు మీకు ఆయమ్మలు ఎట్లా సార్ గ్రామ పంచాయతీ నుంచి ప్రొవైడ్ చేస్తారా, మీరే వాలంటీర్ చేసుకుంటుందా? అది ఊకడానికి కావచ్చు, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కావచ్చు. లేదు కదా, మీరే? మీరు లేదు, కోవిడ్ మెయిన్ ప్రాబ్లం. ఊడ్చటోళ్ళు లేరు, తాళాలు వేసేటోళ్ళు లేరు. మరి ఎట్లా ఇప్పుడు మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మీరు వేసుకొని డబ్బులు ఇచ్చి మీరే మీ స్టాఫ్ నుంచి వేసుకొని చేస్తున్నారు? గ్రాంట్స్ గవర్నమెంట్ అంటే నాకు మెయింటెనెన్స్ కోసం కొంత ఇస్తుంది, దాంట్లో కొంతమంది స్టాఫ్ అట్లా. ఓకే, మెయిన్ ఒక్కటే ప్రాబ్లం అన్ని హై స్కూల్లో. ఇంకా మీకు మేజర్ ఇప్పుడు ఓక్రిడ్జ్ టైప్ ఆఫ్ స్కూల్స్ కున్న, ఇప్పుడు ఈ స్కూల్స్ ఆన్ పార్ విత్ ఓక్రిడ్జ్ కావాలంటే మీరు మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్ జనరల్? ఇప్పుడు ఓక్రిడ్జ్ స్కూల్ ఉంది అనుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కు, ఇప్పుడు మీరు ఏంటంటే అక్కడ ఏ స్కూల్కి పోయినా కానీ మీ లెక్క క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండరు, మీరు లెక్క చెప్పేటోళ్ళు ఉండరు. ఓకే, సో మీకు ఎఫిషియెంట్ పీపుల్ కావచ్చు, టాలెంట్ అంతా కూడా మీరు పల్లెలలో పనిచేస్తున్నారు. కానీ మీకు నాకు అనిపిస్తుంది బేసిక్ ఫెసిలిటీస్ లేక కూడా ప్రైవేట్ సైడ్ పోవడం ఇటువంటి అన్ని. సో మీకు ఎట్లా వాష్రూమ్ మెయింటెనెన్స్ అవును, అంటే వాళ్ళకి ప్రాపర్గా ఇచ్చేటట్టు ఉంటేనేమో వస్తారు ఎవరైనా. ఓకే, ఇంకా దాదాపు అందరూ స్టాఫ్ అయితే ఉన్నారు మన దగ్గర, ఏం ప్రాబ్లం లేదు. సఫిషియెంట్ బిల్డింగ్ ఉంది, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. మన ఏపీసీ అని అమ్మ ఆదర్శ పాఠశాల అని, దానివల్ల అన్ని రిపేర్స్ కూడా చేయించింది. ఇప్పుడు అంతా ఇచ్చింది కదా, 600 crores ఏదో ఇచ్చిందని చెప్పి. దానివల్ల మండలంలో నేను నోడల్ ఆఫీసర్, సీనియర్ హెడ్ మాస్టర్ అని నోడల్ ఆఫీసర్. అన్ని మండలంలో 27 స్కూళ్లకు అవి శాంక్షన్ అయినాయి, 22 ఏమో రూరల్ ఏరియా. టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మండల్లో? మనకు రూరల్ 22 ఉంటాయి సార్. మన శాంక్షన్ ఏపీసీ కింద అమౌంట్ శాంక్షన్ రూరల్ 22, అర్బన్ అంటే మన మున్సిపల్ ఏరియా, మున్సిపల్ ఏరియాలో 5 శాంక్షన్ అయినాయి. 5 తర్వాత ఇంకో 2 స్కూళ్లకు మాత్రము శాంక్షన్ కాలేదు.
ఓన్లీ 2 అంటే టోటల్ 29 ఉన్నాయా? 29 అంతే, టోటల్ 29. ఆ రెండుకి ఎందుకు కాలేదు సార్? అవి ఆల్రెడీ మన ఊరు మన బడిలో ఉన్నాయి కానీ అచ్చా, అవి ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి. ఇంకా అక్కడ వాళ్ళు వర్క్స్ కూడా ఏం చూపించలేదు, వాళ్ళు చూపించకపోయేసరికి వాళ్ళకి శాంక్షన్ కాలేదు. ఓకే ఓకే ఓకే. ఒకటి మనకు అన్ని నేను సమ్మర్లో మొత్తం కూడా యూనిఫామ్స్ కానీ, తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ అన్ని కూడా విత్ ఇన్ టైంలో అన్ని టచ్ చేసినాయి. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం మండలి రైస్ క్వాలిటీ ఉంటుంది, మిడ్ డే మీల్స్ రైస్ రైస్ అన్నం మంచిగా అవుతుంది. ఈ మధ్యనే అంతకుముందు బాగుండే, రైస్ మాత్రము వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండే ముద్ద అయిపోతున్నది, కొత్త బియ్యం ఉన్నట్టున్నది కొంత, అది ఒకటి కొంత ఎండి మళ్ళీ మంచి బియ్యం వచ్చాయి ఇప్పుడు ఈసారి మంచిగా వచ్చింది. అదే ఒక నెల అట్లా వస్తున్నాయి, ఓ నెల అటు ఓ నెల ఇటు వస్తుంది. 2 months సార్ అట్లా వస్తుంది. మరి దొడ్డిగా రాదు సార్, మరి కొంచెం సన్నగా కంటే కొంచెం ఇంకా బెటర్ క్వాలిటీ అయితే బాగుంటది అంతే. జనవరి ఫిబ్రవరి ప్రాబ్లం వచ్చింది. మా ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చిండు, తర్వాత మార్చ్ ఏప్రిల్కి వచ్చేసరికి మంచి బియ్యం వచ్చింది. ఓకే. మొత్తం వీళ్ళకి బిల్లింగ్స్ ఎట్లా? వీళ్ళు కుక్స్ వీళ్ళు ఎంత సాలరీ? 3,000 అని అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పుడు 1,000 రూపాయలే ఇస్తుంది. 1,000 రూపాయలు ఇస్తున్నారా? ఓ, ఇప్పుడు ముగ్గురికి 3,000. 3,000 పడట్లేదు. ఒకటే నిన్న కూడా నేను తెప్పి తీసిన 1,000 రూపాయలు. తర్వాత ఈ టైంలో అమౌంట్ పట్టలేదు. ఈ టైంలో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రకటించారు, దాదాపు 1.5 year బ్యాక్, ఏది 3,000 అనేది. కానీ దానికి బడ్జెట్ కూడా అలొకేషన్ అన్నారు, ఏం లేదు. ఇక అదే 1,000 రూపాయలు పడుతుంది. ఓన్లీ 1,000 రూపాయలేనా? 1,000 అన్నారు సార్, బడ్లే కూడా కానీ పడతలేవు. అమౌంట్ అచ్చా, అరే అవునా? 1,000 చాలా సార్, బాండెడ్ లేబర్స్ కన్నా దూరంగా. 9:30కి వస్తారు, 2కి పోతారు. అంటే ఆల్మోస్ట్ డే అయిపోయినట్టే వాళ్ళు ఇంటి వరకు. ఇక వేరే కూలి పని కూడా చేసుకునే పరిస్థితి ఉండదు కదా, వేరే అర్నింగ్ చేసినట్టు కూడా. అయితే అంతటి ఇదే పరిస్థితి సార్ మండలం మొత్తం? ఆల్మోస్ట్ ఓన్లీ 1,000 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకు, అది కూడా టైంకి వస్తలేవు, మళ్ళీ టైంకి వస్తుంది. టైంకి వస్తలేవు. అన్ని స్కూళ్ళకు అన్ని టాయిలెట్స్ వచ్చేసినాయి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. కానీ మెయింటెనెన్స్ లేకుంటే ఇబ్బంది అవుతుంది. మైనర్ రిపేర్స్ వచ్చేసినాయి, మైనర్ రిపేర్స్ వచ్చేసినాయి. దాదాపు అన్ని సౌకర్యాలు మన జూన్ 12 నాటికి చేసేసినాము. ఇంకా కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు ఈ చైర్పర్సన్ ఏం చేసినట్టు లేట్ చేసారు. ఇప్పుడు కొన్ని నడుస్తుంది, 90% అయిపోయి ఇంకో 10% ఉంది కొన్ని స్కూళ్ళల్లో. అది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఒక వారం, ఈ వారంలో అయిపోతాయి. తర్వాత పెయింటింగ్ కూడా ఈ వారం స్టార్ట్ అవుతాయి. ఆల్ క్లాస్ రూమ్స్ అన్ని స్కూల్స్ అదే. మీరు ఎట్లా మేడం మండల్ నోడల్ ఆఫీసర్ అన్నారు కదా సార్, అంటే కొన్ని స్కూల్స్ పోయినాయి. ఇప్పుడు మేము అలీపూర్ స్కూల్ అలీనగర్ కావచ్చు, ఇంకా కొన్ని స్కూల్స్ పిల్లాయిపల్లి హై స్కూల్స్ పోయినాం. కొన్ని నార్మల్ ఇప్పుడు దేశ్ముఖి ఇక్కడ పోతే అంటే క్లాస్ రూమ్స్ 1-2 ఉన్నాయి అక్కడ, అంతే 1-2 ఉన్నాయి. స్ట్రెంత్ అంటే ఫస్ట్ నుంచి కూడా అంతే ఉన్నట్టున్నది అది స్ట్రెంత్. అంటే ఇప్పుడు పైకి తీసుకురావాలన్నా కూడా ఇప్పుడు అగైన్ మళ్ళీ క్లాస్ రూమ్స్ ఇవైతే కట్టాల్సిన అవసరం ఉంది కదా. అక్కడ కొన్ని స్కూల్స్లలో స్ట్రెంత్ ఉన్నది. ఇప్పుడు దేశ్ముఖి స్కూల్ ఉంది, దేశ్ముఖిలో వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు అంటున్నారు అదే కొంచెం మాకు ఇంకొక 2-3 స్టాఫ్ ఉంటే బాగుంటుంది, స్టాఫ్ కూడా ఇబ్బంది అవుతుంది. 2 క్లాసెస్ ఒకటే దగ్గర కూర్చోబెట్టి పెట్టాలి. మీది నేను ఫస్ట్ స్కూల్ యాక్చువల్గా మంచిగా అట్లీస్ట్ మీ స్టాఫ్ కొంత మీకు సోషల్ అయితే కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్ ఉంది మీ దగ్గర. ఒక యూపీఎస్ అక్కడ కూడా దేశముఖి తక్కువ స్టేట్ ఉందండి. ఎందుకు పిల్లాయిపల్లి స్కూల్లో ఇంగ్లీష్ టీచర్, హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేడంట. ఉన్నాడు, లేదు నేను ఇప్పుడు మాట్లాడు హై స్కూల్లో లేదు. అదే డిప్యుటేషన్ లో కానీ రాడంట కదా ఆయన అసలే. రాకపోతే ఆయన ఎవరు మాకు అంజిరెడ్డి అంటేనే డోనర్ మాట్లాడుతుండే స్కూల్ వాళ్ళతో మాట్లాడుతూ పర్మిషన్ తెచ్చుకుంటుంది, పర్మిషన్ ఇచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. దానికి ప్రభుత్వం ఎట్లా పోయాడు అంటే ప్రభుత్వం గురించి అంటలేము, యాక్చువల్ గా ప్రాక్టికల్ గా అక్కడ ఉండి పనిచేసినందుకు అట్లీస్ట్ మరి సూపర్విజన్ అయితే చేసి ఎవరైనా అక్కడ అయితే ఇంగ్లీష్ టీచర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మేమే పంపిస్తున్నాం. మా దగ్గర 3 పోస్టులు ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 3 ఉన్నారా? అయితే ఒక పోస్ట్ గత 2 సంవత్సరాల నుంచి మేమే పంపిస్తున్నాం, పిల్లలకి ఇబ్బంది కాకుండా. మరి అంటే లేరని చెప్తున్నారు. అందుకనే ఏప్రిల్ 23rd వరకు మా సార్ అక్కడే ఉన్నారు, లాస్ట్ వర్కింగ్ డే వచ్చి అట్లా లేరు. ఈ 1 వీక్ నుంచి మరి కాకపోతే అక్కడ సార్ తెప్పించుకోవాలి, అక్కడ ఆయన తెప్పించుకోవాలి. మీకు ఎక్సెస్ ఉన్నది అంతే కదా, అది అయితే వారం 10 రోజులు అడ్జస్ట్మెంట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ కోసం ఆగిస్తారు.
ఓకే. ఇది కొంచెం నడుస్తుంది, ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అవుతుంది. ఆ. 1 వీక్ లో ఏదో ఒకటి క్లియర్ అవుతుంది. ఇది ఆగిపోయింది అనుకో, మళ్ళీ సేమ్ same వరకు మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే ఓకే. మళ్ళీ పిఎస్పీ లైఫ్ మంచిగా ఉంది, అక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి, చూసిన టీచర్స్ కూడా ఉన్నారు. నేను చూసినాను అది చూసిన ఒకరిద్దరు అండర్ స్టాఫ్ ఉన్నారు చూసిన అది కూడా చూసిన ఆ స్కూల్ విజిట్ చేసిన అంటే వాళ్ళు అనేది మెయిన్ కంప్లైంట్ ఇంగ్లీష్ టీచర్ అని అన్నారు ప్లస్ టాయిలెట్స్ మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర టాయిలెట్స్ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి వాళ్ళే మెయింటెనెన్స్ చేసినా కానీ ఆ జీతానికి కొద్దిగా వచ్చుడు కష్టంగానే ఉన్నది అన్నట్లు టాయిలెట్ మెయిన్స్ మన మండలం మొత్తం సేమ్ పొజిషన్. ఇప్పుడు ఈ నర్సరీలు ఇవన్నీ మీ స్కూళ్ళల్లో అసలు జనరల్గా ఎందుకు సార్ అంటే వీళ్ళు అలా లాస్ట్ గా లేదు, present అయితే. అదైతే లేదు. అంటే బోర్డు ఉంది కదా ఉన్నది. ఏమైందంటే క్రీడా ప్రాంగణం కొన్నిట్లో నర్సరీలు ఉన్నాయి అంటే అసలు మేము కూడా హెడ్ మాస్టర్ ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, ఇవ్వలేదు జిల్లా పరిషత్ నుంచి. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే గ్రౌండ్ ఉంది కదా ఊర్లో ఎక్కడైనా మనకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఇక్కడ ఉంది కదా అని ఉద్దేశంతో అక్కడక్కడ హై స్కూల్ ఎక్కడ కూడా మన పిఎస్ హై స్కూల్ పిల్లాయిపల్లి ఉంది, మన జూడూరులో ఉండే కానీ ఇక్కడ సెక్యూరిటీ లేదని పక్క పెట్టుకోవచ్చు సంపాదించి పెట్టుకోవచ్చు. మన పిఎస్ హై స్కూల్ పిల్లాయిపల్లి కానీ కనబడుతుంది అది నర్సరీ ఏ హై స్కూల్లో కనబడదు. మళ్ళీ ఇంద్రియాలో కూడా కొంత కనబడుతుంది. అక్కడ ఎండిఓ గారు అప్పుడు బాగా ఫోర్స్ చేస్తుంది గవర్నమెంట్ ఏదో ఒక పెట్టియండి అంటే హెడ్ మాస్టర్ బతాడి ఎండిఓ పెట్టి ఎట్లా మీకు ఇప్పుడు ఈ క్రీడా ప్రాంగణం ఉండడు మీకు అంటే స్కూల్ కు డిస్టర్బెన్స్ క్రీడా ప్రాంగణం ఆఫ్టర్ స్కూల్ అవర్స్ వస్తే అంతే స్కూల్ అవర్స్ కానీ ఆఫ్టర్ స్కూల్ మీ వాచ్మెన్ ఎవరు వాళ్ళే వచ్చి అంతే. అంటే సరే మీ స్కూల్ కాదు కానీ నేను చాలా స్కూల్స్ విజిట్ చేస్తే వాచ్మెన్ అవసరం. అసలు వాచ్మెన్ చాలా అవసరం అంటే కదా చాలా అవసరం. సెక్యూరిటీ బేసిక్ సెక్యూరిటీ అంటే స్కూల్కి ఒక్కొక్క టీవీ 2 lakhs వర్త్ టీవీ 3 టీవీలు వచ్చినాయి. మనం లాగేసి కంప్యూటర్స్ ఎత్తుకోపోతారు ఎవరి మీద చెప్పలేము టీవీ బలపడతారు. నల్లాలు వలగొడతారు అడ్డాలు తాగుపోతే అడ్డాలు తయారైనాయి సార్ చాలా స్కూల్ నేను హైదరాబాద్ లో చాలా స్కూల్స్ చూసిన నేను విజువల్స్ తీసుకొని మరీ చూపించినాం మొత్తం బీర్ సీసాలు విస్కీ సీసాలు ఇంకా ఘోరం ఏంటంటే చూస్తారు అంటే అయ్యో సార్ రాత్రి పూట పండుకుంటుర్రు వాళ్ళు అన్ని కార్యక్రమాలు అక్కడనే చేస్తున్నారు వాళ్ళు ఘోరం నేను ఓ రోజు పోతే చిపురు గట్ట పట్టుకొని ఉన్నది టీచర్ అయితే అసలు ఎంత ఇన్సల్టింగ్ సార్ గవర్నమెంట్ స్కూల్స్ నిలవైనాయి. అవును పెద్ద అడ్డాలు కదా కేంద్రాలు అయిపోయినాయి వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి కేంద్రాలు అయిపోయినాయి కంప్లైంట్ చేసిన పోలీస్ కంప్లైంట్ పొద్దున వాళ్ళు విజిట్ చేసి పెట్రోలింగ్ చేసి కొత్త కంట్రోల్ అవుతుంది. అంతే. వాళ్ళు కూడా సంవత్సరం అంతా ఎక్కడ చేస్తారు అవును పెట్రోలింగ్ కూడా చేశారు. కంప్లైంట్ చేశారు. చేస్తారు వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఈ బెల్ట్ షాప్స్ తోటి ఇంకింత అయిపోయింది ఈజీగా అవైలబిలిటీ అయిపోయింది ఎట్లా సార్ ఈ ప్రాంతంలో గాంజాయి ఉందా సార్ ఉంది ఉంది కదా గంజాయి డిపార్ట్మెంట్ తెలుస్తుంది వాళ్ళు అనగానే గంజాయి అయితే నడుస్తుంది కదా అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది స్కూల్స్ డిపార్ట్మెంట్ బెల్ట్ షాప్స్ ఎట్లా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కొంచెం యాక్సెస్ కూడా వచ్చేసింది. బాగా వచ్చింది సార్ బాగా తెలంగాణలో గతంలో లేకుండా అసలు లేకుండా ఇంత విచ్చలవిడిగా లేకుండా అదే ఒక్కసారి అడిక్షన్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళతో గాంజాయి కూడా మీకు పీటీ ఉన్నారా సార్ ఇక్కడ PT. ఒకసారి పీట్ సార్. ఓ మర్చిపోయింది ఆ పీటీ సార్ సార్ మీరేనా ఓకే పీటీ తీసేసి హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ పెట్టాం అన్ని పోస్ట్ కూడా అప్గ్రేడ్ చేసింది ఫిజికల్ డైరెక్టర్ గుడ్ వాళ్ళు రేపు ప్రమోషన్ వచ్చేస్తారు. సాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారా సార్ మీకు లేకుంటే ఒకటి పొజిషన్ ఇంక్రిమెంట్ రెండు ప్రజెంట్ అయితే మండలంలో అన్ని స్కూల్లో ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఏంటంటే ఈ సమ్మర్ మొత్తం నేను తిరిగాను అన్ని స్కూల్లో. ఓకే ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు వాటర్ ప్రాబ్లమ్ కానీ ఎక్కడ కానీ వాటర్ ఉన్న కాడ వాటర్ సౌకర్యం కల్పించడం తర్వాత మైనర్ రిపేర్స్ ఉన్న కాడ మైనర్ రిపేర్స్ టాయిలెట్స్ ఉన్న కాడ టాయిలెట్ రిపేర్స్ అన్ని దాదాపు మన జూన్ 12 నాటికే కంప్లీట్ చేసి అది అస్సలు సమస్య ఉన్నది కదా సార్ ఇప్పుడు పోయి బాత్రూమ్ కు పోతే తెల్లాటాలకు అది క్లీన్ చేయాలి కదా అది అదే ఇప్పుడు అది లేకపోతే మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా మీరు కష్టపడి అన్ని చేసిర్రు అనుకోండి ఒకవేళ చేసిన ఇంకోటి స్టాఫ్ ఒకటి కూడా ఇష్యూస్ ఉన్నాయి స్టాఫ్ కూడా ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ పోయింది ఇప్పటికే జరిగేది ఉంది అది ఓకే సార్ ప్రభాకర్ గారు థ్యాంక్ యూ నైస్ టాకింగ్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్